అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెలో సుషేదం పాన్రి అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఢిల్లీ దాకా పోయిన కాంగ్రెస్ హామీల ముచ్చట్లు, మోసం గురించి ఆఫీస్ ముందే పెట్టిర్రు పోస్టర్లు. వైరస్ లేదు, మన్ను లేదు, అంతా ఉత్త ముచ్చట్నే అంటుండు మంత్రి సారు. సీతేజ్ ను పరామర్శించిండు అల్లు అర్జున్. మల్లో తొక్కిస్లాట కాకుండా పోలీసుల బందోబస్త్. త్రివిక్రమ్ ది ఓ సినిమాల డైలాగ్ ఉంటది, మన గురించి ఈడ మాత్రమే తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలియాలా అని. ఆగో అట్లనే ఉంది ముచ్చట కూడా. హామీల పేరుతోని కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి ఈడ మాత్రమే తెలిస్తే చాలదు, ఢిల్లీలో కూడా తెలవాలా అన్నట్టు ఇగో ఈ తీర్ల పోస్టర్లు వేసిర్రు. గల్లీల కాంచి ఢిల్లీ దాకా పోయిందిగా కాంగ్రెస్ హామీల ముచ్చట. ఏకంగా కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీస్ కానే రైతు భరోసా మీద హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చి యూటర్న్ తీసుకుంది అనుకుంటా ఇగో ఈ పోస్టర్లు అతికేసిరు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మరి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవుడు గాక మీదికెళ్లి నడమ సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటా ఎకరాకు 15,000 ఇయ్యమన్నట్టే మాట్లాడేవారు కలా. కడుపు మండి కాంగ్రెస్ ఆఫీస్ ముంగట్నే ఢిల్లీలో ఈ పోస్టర్లు వెలిచినాయి. ఈ ఫోటోలన్నీ పెట్టుకుంటా కేటీఆర్ కూడా ఎక్స్లు అరుచుకుంటూ గట్టిగానే. కాంగ్రెస్ అంటేనే కన్నింగు. తెలంగాణలో అర్ధ గ్యారంటీ అమలు, కడమ గ్యారంటీలకు 60 షరతులు. అబద్ధాల కాంగ్రెస్ అన్ని అరకొర గ్యారంటీలు అర్ధ సత్యాలే. అమలయ్యేది మాత్రం ఒకే ఒక్క గ్యారంటీ మోసం అనుకుంటా సర్కార్కు సురుకులు అంటించిండు. మరి వంట అంటే రేవంత్ సార్ ఢిల్లీ టూర్ వేస్తుండు కాబట్టి అట్లా హస్తిన ఆఫీస్ ముఖాన పోయినప్పుడన్నా ఇవన్నీ కానొచ్చి అగో పంచాయతీ ఇందాక వచ్చింది దాని కళ్ళు తెరుస్తారని ఇట్లా ఈ ఆలోచన చేసిరు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేస్తారు కొందరు. ఇక ఇంకొందరు ఉండేమో కొడతలేవరులు గోక్తలేస్తారా అన్నట్టు ఇక్కడ రాష్ట్రాలను ఇచ్చే నిరసనలు, రైతన్నల రాస్తారోకోలు, అన్నదాతల ఆందోళనలతోనే సర్కార్ల చెల్లనం లేదు. అసొంటిది ఢిల్లీలో పోస్టర్లు అంటే ఇస్తే అయ్యో అట్లా నాన్న ఆగ మేఘాల మీద తిప్పలు తీరుస్తారా, ఎమ్మటే ఎకరానికి 15,000 ఇస్తారా అనుకుంటా కామెంట్లు వేస్తారు. గాశారం అంటే కాంగ్రెస్ వాళ్ళదే పొర్రి. ఇప్పటికే ఇచ్చిన హామీల ముచ్చట్లు ముంగటేసుకొని జనాలు జర గట్టిగానే ఆర్చుకుంటుంటే ఇదే టైంలో కడమ చిన్న రాష్ట్రాలు కూడా పవర్లోకి వచ్చిన నెల లోపట్నే పథకాలు పక్కాగా అమలు చేస్తుండే వరకల్లా ఈడ హస్తం పాటోలకు ఇంకింత అరుచుకోవట్టిర్రు ఇట్లా. ఏడాదాయే హామీలు ఏమాయా అనుకుంటా పబ్లిక్ ప్రతిపక్ష పార్టీలు కూడా హ్యాండ్ పార్టీ బ్యాండ్ బజాయిస్తున్నా కూడా 6 గ్యారంటీల అమలుకు దిక్కు దివానం లేకుండా పోయింది. కాంగ్రెస్ కర్మగాలి బయటి రాష్ట్రాలు ఇచ్చిన హామీ ప్రకారం పక్క పార్టీలు మాట నిలబెట్టుకుంటా పథకాలు అమలు చేస్తుండే వరకలా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోరు అనుకుంటా ఇంకింత అనుకోబట్టిన జనాలు. జార్ఖండ్లో అసొంటి ముచ్చట్నే చూయించుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్కు కౌంటర్ వేసిండు గట్టిగా. 2024 డిసెంబర్ 9 నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రికి ప్రమాణం చేసిన హేమంత్ సోరెను పవర్లకు వచ్చి నెల కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారము మాయి సమ్మాన్ పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఆడోళ్ళకి ఇస్తారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి 125 ఏళ్ల చరిత్రన్న పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ సీఎం రేవంత్ మాత్రము పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ హామీకే పంగనామం పెట్టినని రాసుకొచ్చిండు ఎక్స్లా. అయినా అంటారు కానీ తెలంగాణతో పోల్చుకుంటే జార్ఖండ్ ఆమ్దాని ఎంత ఏం కథ. అసొంటి రాష్ట్రాల్లో కూడా అరే మాట ఇచ్చినాం కదా మందిలో పలసగా వద్దు కదా అని నెలలోపటినే హామీలు అమలు చేస్తుంటే 100 ఏళ్ల చరిత్రన్న పార్టీ అని పవర్లకు వచ్చిన కాంగ్రెస్లు మాత్రము ఏడాది అవుతున్నా కానీ పథకాల ముచ్చట్ల పత్తా లేదంటే ఏమనాలే ఊపరి. వారం దినాల సంది కేటీఆర్ అరెస్ట్ సుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి కదా. అధికార పార్టీలు అయితే 10th క్లాస్ రిజల్ట్ కోసం పోరగాలు ఎదురు చూసినట్టు రామారావు గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని ఎదురు చూస్తుండ్రు. ఇక అధికార పార్టీల అరెస్టుని ఎట్లా తప్పించుకోవాలా అని లీగల్ గా ఎన్ని దారులుంటే అన్ని తొవ్వలు దొక్కుతుండ్రు. హరీష్ సార్ అయితే ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకేం ఫరక్ పడది అని అంటుండు. కేటీఆర్ ను అరెస్ట్ చేసి ఊచలు లెక్క పెట్టించేదాకా ఊకునే తట్టు లేదు కదా సర్కార్ ఊపు చూస్తుంటే. ఇప్పటికే ఏసీ బోలు కోడెద్దు రంకలేసినట్టు రంకలేస్తుండ్రు. ఇప్పటికిప్పుడు లోపటేద్దామా అన్నట్టు సలసల మసులుతుంది కాంగ్రెస్ సర్కారు. హైకోర్టు కూడా కేటీఆర్ మీద విచారణ చేసుకోవచ్చని ఏసీ బోలకు పర్మిషన్ ఇచ్చే వరకు బీఆర్ఎస్ ఓలకు జర షేదు వార్తే అయింది. ఇప్పటికే కేటీఆర్ ఇల్లు, గ్రీన్ కో కంపెనీలల్లా మొత్తం 7 కాడ షిత్తు కాగితం కాన్ నుంచి మిస్ కాకుండా ఎంకులాడుతుండ్రు. ఇవాళ నందినగర్ లో కేసీఆర్ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ సారు సర్కారు ఏం చేసుకుంటదో చేసుకోండి, ఈ తుపేల్ కేసులకు మేం బుగులు పడతామా, ఆడలేక మద్దెల దర్వ అన్నట్టు హామీలు అమలు చేయ శాతగాక గీ తీర్ల చేస్తుందని శివాట్లు పెట్టిండు. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో
మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నారు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పథకాలు ఏమైనాయని అడిగితే ఆ ఫెయిల్యూర్స్ ను డైవర్ట్ చేసేందుకు ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండ్రు. మాకెదురుగా నిల్చొని జవాబిచ్చే ధైర్యం సర్కార్ వాళ్ళకి లేదు. అందుకే ఈ తీర్ల గోస ఉచ్చుకొని షెడి చెల్లిస్తుండ్రు. టైం మీది నడుస్తుంది, నడిపించుకోండి, అందరికి టైం వస్తది, కర్మ ఎవరు నిడిచిపెట్టది అని హరిస్తారు గట్టిగానే అరుచుకుండు. మరి చూడాలి సర్కార్ వాళ్ళు ఏమంటారు. అగో తోక అంటే ఇగో పులి అనేటోళ్లకు లెక్కే లేదు. నెరీ వారం దినాల సంది చైనాల మళ్ళో దిక్కుమాలిన వైరస్ పుట్టిందట. మళ్ళా లాక్డౌన్ పెడతారట కదా, చైనాల ఆల్రెడీ లాక్డౌన్ నడుస్తుందట కదా అని ఇట్లా ఎవ్వరికి దోషినట్టాలు మాట్లాడుకుంటారు. కానీ అస్సలు వాస్తవం ఏందంటే పట్టినోడు పర్క అంటే సూసినోడు రవ్వ శాప అన్నట్టున్నది ఈ వైరస్ల ముచ్చట. చైనాల మళ్ళా ఏదో దిక్కుమాలిన వైరస్ పుట్టింది, ఆడ జనమంతా మళ్ళా దావుఖన్ల పాలైతుండ్రని సోషల్ మీడియాలో మస్తు ప్రచారం అయింది. కానీ వాస్తవం ఏందంటే ఆ దిక్కుమాలిన వైరస్ ఇప్పటిదేం కాదట, పాతదేనట, సర్ది పట్టి పోతుందట. గంతే, పానం తీసేటంత పెద్దదైతే కాదట. కుద్దు మన ఇండియా ఆరోగ్య శాఖలే ఈ ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఎవరు బుగులు పడే అక్కరే లేదు. ఎంతమందికి రోగం వచ్చినా నయం చేసేటంత మందులు మన తానున్నాయి, సౌలతులున్నాయని చెప్పిండ్రు ఆరోగ్య శాఖలు. ఇటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర సార్ కూడా గదే మాట అనుకొచ్చిండు. వైరస్లని ప్రచారం చేయకుండ్రివా, అందరు బుగులు పడుతుండ్రు, ఇది పాత వైరసే, కొత్తదేం కాదు, సంటి పోరగాళ్ళకు వస్తుంది, కానీ జల్దిగానే నయం అవుతుంది, ఇప్పటికైతే ఎవరు బుగులు పడకుండ్రి అని చెప్తుండు. ఆలీలు చెప్పుడని కాదు గాని ఎవరు శుభ్రతలు పాటించాలి, షేకాన్లు ఇచ్చుడు బంద్ చేయాలి, మంచిగా దండం పెట్టాలి, ఊకే చేతులు కడుక్కోవాలి అని కూడా చెప్తుండ్రు. కాబట్టి అట్టిగా వణికిపోయి మందిని వణికియకుండ్రి ఏమంటున్నాం. అమ్మా మొత్తానికి అరెస్టులు, బెయిలు, కోర్టులు ఇవన్నీ పంచాయతీలు ఒడిచి ఇయాల్టి కుదిరిందమ్మ దావకాన్లు ఉన్న శ్రీతేజును అరుచుకోనీకి. ఇవాళ కిమ్స్ పోయి పరామర్శించొచ్చిండు అల్లు అర్జును. ఏమంట సంధ్య థియేటర్ తొక్కిస్లాట్ అయ్యిందో, అరెస్టు బెయిలు అనుకుంటా కోట్ల చుట్టూ తిరిగే కదా అల్లు అర్జున్ మొన్నటిదాకా. ఇక ఇయాల్టికి టైం చూసుకొని దావఖాన్లున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు పోయిండు. మళ్ళా ఏడ తొక్కిస్లాట్ అవుతుందో అని పోలీసుల తాన పర్మిషన్ తీసుకున్నాకనే వెళ్ళిండట. అయితే అల్లు అర్జున్ వచ్చేటప్పటికే పోలీసులు వాళ్ళ బందోబస్తులో వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇక అల్లు అర్జున్ పోయేటప్పటికే దిల్ రాజు ఆడనే కిమ్స్ దావఖానా కాడున్నాడట. లోపలికి పోయి శ్రీతేజ్ పానం ఎట్లుంది, ఎంత దాకా కోలుకుండు, ఏంది పరిస్థితి అని మంచి షెడ్ అంతా అరుచుకొని వచ్చిండు. ఇంతమంది పోయి పలకరించి వస్తున్నందుకైనా ఆ చిన్నోడు దేవుని దయవల్ల జల్దీ కోలుకుంటే అదే 10,000 అని మాట్లాడుకుంటురట ఈ ముచ్చట తెలిసిన నెటిజనాలు. సుశరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.